బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ప్రమాదం తప్పింది. పొలంలో గుళికలు జల్లుతూ 8 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి ఊపిరి అందక స్పృహ తప్పి పడిపోయారు. అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రైతు కూలీల ఆరోగ్యం నిలకడగానే ఉంది. బాధిత రైతు కూలీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది. క్రిమిసంహారక మందులు దాదాపు 9 మంది వారు ఈ కార్యక్రమానికి రావడం, వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు 1 ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది. దాదాపు వారు 15 ఎకరాలు చల్లడం కోసం వారు రావడం, 9 ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు. సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన, గాబరా, కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి 108 పిలిపించి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలు పెట్టడం జరిగింది. అందరూ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రిలిమినరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. 8 మంది పేషెంట్లు కూడా స్టేబుల్గా ఉన్నారు. ప్రస్తుతానికి వారికి ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. ఇదే విషయాన్ని మేము హయ్యర్ అథారిటీకి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేశాము. ఆ పేషెంట్లకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. వారికి ఆ చికిత్సను అందజేస్తాము. ఎటువంటి అవసరం ఉన్నా వారిని హైయర్ సెంటర్ కూడా రెఫర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఆ రైతుల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అలాగే గుళికలు చల్లేటప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోలేదా వాళ్ళు? థ్యాంక్ యూ ప్రియా. అయితే అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఈ పొలంలో గుళికలు చల్లేందుకు వచ్చిన కూలీలు అయితే వారు మామూలుగా అయితే మాస్కులు ధరించి పొలంలో సహజంగా ఈ మందులను జల్లుతూ ఉంటారు. కానీ మాస్కులు ధరించకుండా ఏది 3G గుళికలు జల్లారో, జల్లిన తర్వాత ఏదైతే కాస్త విశ్రాంతి తీసుకున్నారు. 8 ఎకరాలు పూర్తి చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సేద తీరేందుకు ఒక చెట్టు కిందకి వెళ్ళి అందులోనే జట్టి మేసి తెచ్చిన ఒక మజ్జిగను అయితే సేవిస్తూ ఉన్నారు. బాగా ఎండలు ఎక్కువగా ఉండడంతో మజ్జిగ సేవిస్తూ ఉండడంతో ఒక్కసారిగా వారిలో గాబరా, విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ మొదలైంది. ఏదైతే వాంతులు అవుతూ ఉండగా ఒకరిద్దరైతే స్వల్పంగా కళ్ళు తిరుగుతున్నాయంటూ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరు అస్వస్థతకు గురి అవుతున్నారని గమనించిన ఎవరైతే పొలం సంబంధించిన ఎవరైతే శ్రీధర్ రెడ్డి అనే రైతు ఉన్నాడో ఆ రైతు వెంటనే 108కి ఫోన్ చేసి వీరందరినీ కూడా 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అయితే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏదైతే సూపరింటెండెంట్ కూడా వెంటనే అప్రమత్తమై వారికి తత్వర చికిత్సలు అందించారు. ఏదైతే ఇవే కాకుండా ఏం తీసుకున్నారు ఏంటనేది కనుక్కోవడంతో పాటు వారికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, అట్లాగే చూసుకున్నట్లయితే బీపీ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి లేదని కూడా అన్ని పారామీటర్స్ లో చెక్ చేశాము. అయితే ఒకరిద్దరికి గాబరా పడడం వల్ల బీపీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి తప్ప కర్మ వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అయితే నిలకడగానే ఉంది ఆరోగ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కూర్చోండి అయితే కూర్చోండి.